ఫిబ్రవరి 1వ తారీఖు ఆదివారము పౌర్ణమి. ఈ రోజున నేను చెప్పే ఈ 3 పనులు తప్పకుండా చేయండి. మీ మనసులో కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. మాఘ మాసంలో వచ్చే పౌర్ణమిని మహామాఘి అంటారు. చాలా విశేషమైనటువంటిది. ఎందుకు ఆ రోజుకి అంత విశేషము అంటే మాఘమాసం సూర్య భగవానుడి ప్రీతి, పైగా ఆదివారం పౌర్ణమి రావడం చాలా గొప్పది. దీంతో పాటుగానే పుష్యమి నక్షత్రం అనేది ఉంది. అంటే రవి పుష్యమి యోగం కూడా ఆ రోజున ఏర్పడుతుంది. ఎంత గొప్పది అంటే ఎవరైనా చేసిన పాపాలు కడుక్కోవడానికి కానీ, లేకపోతే ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి కానీ, కోరిన కోరికలు నెరవేర్చుకోవడానికి కానీ చాలా విశేషమైన రోజు. ఈ మాఘ పౌర్ణమి రోజున చేసే స్నానానికి, దానానికి అనంతమైన పుణ్యఫలం లభిస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం మాఘమాసంలో దేవతలు, గంధర్వులు, యక్షులు భూలోకానికి దిగివచ్చి గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మదా, సింధు వంటి పవిత్ర నదులలో స్నానం ఆచరిస్తారు. ముఖ్యంగా మాఘ పౌర్ణమి రోజున నదీ జలాల్లో దైవక శక్తి నిండి ఉంటుందని నమ్ముతారు. అంటే అమృత తత్వం ఉంటుంది. కాబట్టి ఈ రోజు మీరు ఏం చేయాలంటే ఈ మాఘ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ నదీ స్నానం చేయాలి. ఈ ఒక్కరోజు పుణ్యనదుల్లో స్నానం చేస్తే సకల పాపాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. అయితే నదుల్లో స్నానం చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు కలుపుకొని ఇంట్లో స్నానం చేయండి. స్నానం చేసి విష్ణుమూర్తిని పూజించి మీ శక్తి మేరకు పేదవారికి 2 లేదా 3 అన్నదానం చేయండి. ఇలా చేయడం వల్ల మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ రోజున మీరు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం భక్తి శ్లోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.